హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అండి. ఎంతో రుచికరమైన చికెన్ లాలీపాప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అండి. హాఫ్ కేజీ చికెన్ లాలీపాప్స్లా కట్ చేపించి తీసుకుంటున్నాను. దీన్ని షేప్ అవుట్ చేసుకుంటున్నాను లాలీపాప్స్ లాగా. దీన్ని బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అయితే దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటో సాస్. మీ దగ్గర షెజ్వాన్ సాస్ ఉంటే షెజ్వాన్ సాస్ యాడ్ చేయండి. చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ యాడ్ చేయండి. రెడ్ చిల్లీ సాస్. దీన్ని బాగా మిక్స్ చేసి హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇది బాగా మ్యారినేట్ అయిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేయాలి. నేను ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి ఇలా టెక్స్చర్ ఇలా ఉండాలి, ముక్కలకి ఇలా బాగా పట్టేసి ఉండాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీన్ని సేమ్ లాలీపాప్ షేప్ లాగా షేప్ అవుట్ చేసి నూనెలో అలాగే వేసేయాలి, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఒక్కొక్కటిగా వేసేసి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ కదపకుండా అలానే ఉంచాలి. మనం మిక్స్ చేస్తే టెక్స్చర్ అంతా ఆయిల్లో విడిపోతుంది, అందుకని మనం అస్సలు మిక్స్ చేయకూడదు, అలానే ఉంచాలి. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం టర్న్ చేసుకోవాలి. అలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అలా ఒక 10 to 15 మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన తీసేసుకోవాలి. అలానే అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టొమాటో సాస్, ఇవి బాగా మిక్స్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయ్యాక మన చికెన్ లాలీపాప్స్ని ఇందులోకి యాడ్ చేసి బాగా టాస్ చేసేసుకోవాలి. ఇలా బాగా టాస్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎంతో రుచికరమైన చికెన్ లాలీపాప్స్ని ఇంట్లోనే తయారు చేసి మీరు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చికెన్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.